నిన్ను విస్తరింపజేస్తాను. పాట కూడా ఉందన్నమాట, మంచి పాట కనుక నిశ్చయముగా మనం ఏదన్నా నువ్వు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే అప్పులు తీసుకొని ఎవరైనా ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉంటారు. కొంచెం గట్టిగా అడిగితే ఖచ్చితంగా రేపు ఇచ్చేస్తాం. మాట మీద వాటిని నిలబడి ఇస్తాడండి. ఎవరు మాట మీద నిలబడకపోతే ఎవరు రేపు అనేది. ఒకప్పుడు మాకు చిన్నప్పుడు ఏమనంటే అదేదో ఒక స్త్రీ వస్తుందని ప్రతి ఇంటి మీద ఓ స్త్రీ రేపు రాని రాసుకునేవాళ్ళు. రేపు వస్తుంది లేదా ఏమో కానీ అట్లా రాసుకునేవాళ్ళు. అని వాళ్ళు ఏమంటే మాట మీద మన దేవుడు ఏంటంటే వాగ్దానం ఇచ్చి వాగ్దానం తప్పకుండా నెరవేర్చే దేవుడు. అది ఎన్నైనా 25 ఏళ్ళైనా పర్లా, కానీ వాగ్దానం మాత్రం నెరవేర్చే దేవుడు. కనుక అయితే నెరవేర్చాలంటే వీళ్ళు ఏం చేస్తాడంట, మీ ఎదుటి నుండి వీళ్ళని వెళ్ళగొడతానన్నాడు. ఎవరెవరిని? కనానీయుల్ని, హిత్తీయులు, హివీయులు, పెరిజ్జీయులు, గర్గేసీయులు, అమోరీయులు, రుబోషీయులు. ఎవరు వీళ్ళు? వీళ్ళు ఎవరంటే మీరు ఎవరైనా రాసుకోవాలంటే రాసుకోవచ్చు. 1 కనానీయులు అంటే అనైతిక అపరిశుభ్రత కలిగిన వాళ్ళు. కనానీయులు ఎవరంటే అనైతిక అపరిశుభ్రత కలిగిన వారు. వీళ్ళని మన మధ్యలో నుంచి వెళ్ళగొడతాడు. వీళ్ళు మన మధ్యలో ఉండకూడదు. కనానీయులు ఇప్పుడు మన దగ్గర లేదు బ్రదర్, ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు, మన దగ్గరికి వీసా లేదు, పాస్పోర్ట్ లేదు, కాబట్టి మనకి ఇబ్బంది లేదు, వాళ్ళు మన దగ్గర లేదనుకోవచ్చు. కానీ ఈ క్యారెక్టర్ మన దగ్గర ఉంటుంది. ఈ క్యారెక్టర్లు ఉంటే నిశ్చయంగా ఆయన మన మధ్యలో ఉండడండి. అనైతిక అపరిశుభ్రత ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మన మధ్యలో ఉండకూడదు. రెండవది ఇంకెవరు? హిత్తీయులు. వీళ్ళు ఎవరో తెలుసా? ప్రతి చోట ఉండేవాళ్ళే హిత్తీయులు. హిత్తీయులకి ఉన్నటువంటి గుణలక్షణం ఏంటంటే జగడములాడేవాళ్ళు వీళ్ళు. ఏంటండి వాళ్ళ గుణలక్షణం ఏంటి? ఎప్పుడు చూడు ఎప్పుడున్న నోట్లో నుంచి ఏదైనా మాట మాడితే వాడిని ఎట్ట పట్టుకుందామని ఎదురు చూస్తాం. జగడాలాడారు. ఇది వీళ్ళు ఎప్పుడో అక్కడ ఇజ్రాయెల్ దేశంలో అనుకోవచ్చు, కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ముందు ప్రాముఖ్యంగా ఎక్కడున్నారంటే ఎక్కడో చెప్పండి, మన సంఘాల్లో ఉన్నారండి. బయట గొడవలు తక్కువ, మన సంఘాల్లోనే. మన సంఘాల్లో ఉన్నంత గొడవలు ఇంకెక్కడ లేదు. ఒకప్పుడు ఈ సంఘాలకి ఉన్నటువంటి సాక్ష్యం, ఎంత గొప్ప సాక్ష్యం! ఆ సాక్ష్యం ఒకరికి అనేకులకి మనం ఒక రోల్ మోడల్గా ఉన్నాం. ఇప్పుడు మీరేం మాట్లాడద్దని లేనంటున్నారు, మాట్లాడలేని కొన్ని పరిస్థితి. కారణం ఏంటంటే హిత్తీయుల్లో ఉండవలసిన గుణలక్షణాలు సంఘంలోకి వచ్చేసింది. వీళ్ళు మన మధ్యలో ఉంటే నిశ్చయంగా ఆయన మన మధ్యలో ఉండడు. అందుకని మత్తయి సువార్తలో మనం చూస్తూ వచ్చాం. ఎక్కడ ఆయన ఉంటాడంటే ఏక మనస్సు కలిగి ఉంటేనే ఆయన ఉంటాడు. ఏక మనస్సు కలిగి ఉండాలి. కనుక ఒకవేళ అలాంటి స్వభావం మన మధ్యలో ఉంటే దానికి మనం ఒక రుజువు ఏంటంటే మన మధ్యలో ఆయన లేడని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జ్వరం వచ్చిందంటే ఎట్లా తెలుసుకుంటాం? ఎంత జ్వరం ఉంది, జ్వరం వచ్చింది అని అనుకుంటాం. మీకు ఎంత వచ్చింది, ఎంత టెంపరేచర్ ఎంత ఉందంటే ఏం చేస్తాం? ఎట్లా చెక్ చేద్దాం? ఇప్పుడు మనకు కూడా చెక్ చేసుకునే ఈ మీటర్ ఉంది మన దగ్గర. మనం మన ఇంట్లో గొడవలు ఆడుకుంటా ఉంటే మన ఇంట్లో మన మధ్యలో దేవుడు లేడు, నో డౌట్. మనం మందిరంలో గొడవలు ఆడుకుంటుంటే మన మధ్యలో దేవుడు లేడు, నో డౌట్. ఇదే మన థర్మామీటర్ అండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వీళ్ళు మన మధ్యలో ఉండకుండా వెలగొడతానన్నాడు ఆయన. మూడవది ఎవరు? హివీయులు. వీళ్ళ గుణలక్షణం ఏంటంటే మోసపుచ్చే గుణం. ఇది మోసం చేసేవాళ్ళు. మన దగ్గర బాగానే ఉంటారు, కానీ ఎప్పుడు ముంచేస్తారో తెలియదు, ఎప్పుడు మోసం చేస్తారో తెలియదు. వీళ్ళున్న స్థలంలో ఆయన నిశ్చయంగా మన మధ్యలో ఉండడు. జీవం గల దేవుడు ఉండడు ఇలాంటి గుణలక్షణాలు ఉన్న వాళ్ళ దగ్గర. తర్వాత 4వది పెరిజ్జీయులు. వీళ్ళకు ఉన్నటువంటి గుణలక్షణం ఏంటంటే వీళ్ళకి నిగ్రహ శక్తి ఉండదు. ఏం చేయాలంటే అది చేసి పారేస్తుంది. నాకు మనసుకు వచ్చింది, నేను చేసి పారేసాను అంతే. మనం ప్రభుని అడుగుదామా, లేదా ఇష్టం వచ్చిందా లేదా, లేకపోతే పెద్దలను అడుగుదామా, ఏదైనా ఆలోచన కర్తలు ఉన్నారా, ఇవేం ఉండదు. నా ఇష్టం బ్రదర్, నా ఇష్టం, నేను చేసుకుని పోతాను అంతే. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు ఉండడు మన మధ్యలో. ఆ తర్వాత
గెర్గేషీయులు. వీళ్ళు ఎవరు తెలుసండి? వీళ్ళు చాలా భయంకరులు. వీళ్ళ స్వభావమే సాతాను స్వభావం. వీళ్ళు అంటే మీరు మన హిస్టరీకి వెళ్ళి వీళ్ళ గురించి మనం ఒకసారి ధ్యానం చేస్తే వీళ్ళ స్వభావాలు ఏంటో కనపడతాయి. వీళ్ళు గెర్గేషీయులు ఏంటంటే సాతాను స్వభావం కలిగిన వాళ్ళు. సాతాను ఏం చేస్తాడు? సాతాను స్వభావం ఒకటి చెప్పండి, పిల్లలు చెప్పండి. సాతాను స్వభావం ఏంది? అబద్ధికుడు. వెరీ గుడ్. అబద్ధికుడు. మన మధ్యలో అబద్ధికులు ఉంటే మన మధ్యలో ప్రభు ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే నేనే మార్గం, నేనే. ఎక్కడ సత్యం ఉంటుందో ఆ సంఘము సత్యమునకు స్తంభమై ఉందంటాడు. అక్కడ ఆయన ఉంటాడు. ఆయన ఈ దినాల్లో అలాంటి పరిస్థితుల మధ్యలో ప్రభు మన మధ్యలో సహవాసం చేయడండి. ఊరికనే మాతో ఉన్నాడు దేవుడు, మా ఇంట్లో వాక్యాలు ఉన్నాయి, మా ఇంట్లో మేము పేరు పెట్టుకున్నాం, మేము క్రైస్తవులు అనుకున్నాం, మాతో ఉన్నాడు ఆయన. ఈ గుణ లక్షణాలు మనలో ఉంటే ప్రభు మన మధ్యలో ఉన్నాడు. గెర్గేషీయులు సాతాను స్వభావం కలిగినాడు. యెబూసీయులు వీళ్ళు ఎవరంటే తెలుసండి? తమ మీద తమకే నమ్మకం ఎక్కువ, తక్కువ కాదు. వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. మేము ఏమైనా చేస్తామని, ఏమైనా చేస్తాం. మనం ఎవరి మీద ఆధారపడాలండి? చెప్పండి, ఎవరి మీద ఆధారపడాలా? మీకు ఒక మాట చూపిస్తారండి. లూకా సువార్త వీళ్ళకి సంబంధించి ఒక మాట చెప్తారు. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. లూకా సువార్త 10:38. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. చాలు సిస్టర్. ఇప్పుడు ఇక్కడ మీరు బాగా గమనించండి. ఇది మనకు చాలా సుపరిచితమైనటువంటి లేఖనమే. అంతటా వారు ప్రయాణమైపోతుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించారు. వాళ్ళు ప్రయాణమైపోతున్నారండి. ఎక్కడికి వెళ్ళాడు? రాయలేదు కదా అక్కడ. అది ఏ గ్రామమో తెలియదు. ఇప్పుడు నేను బయలుదేరి వస్తున్నానంటే ఎక్కడికి వస్తున్నాను? విజయవాడకు వస్తాను. నాకు తెలుసు, ఎందుకంటే విజయవాడ నాకు తెలిసిన ప్రాంతం. బోల్డ్ 2 సార్లు ఈ రూట్లో ప్రయాణం చేస్తూ వచ్చిన, బోల్డ్ 2 సార్లు ఇక్కడికి వచ్చిన. ప్రభుకి ఆ గ్రామం ఎవరో గ్రామం తెలియదు అసలు. వాళ్ళు ప్రయాణమైపోతుండగా ఒక గ్రామం కనపడింది, ఆ గ్రామం ప్రవేశించినాడు. దేవునికి సుపరిచితం కానిది ఏది కూడా శాశ్వతమైనది కాదు. బాగా గమనించండి. దేవునికి సుపరిచితమైనది ఏది కూడా శాశ్వతం కాదు. మనకందరికీ చంద్రబాబు నాయుడు కావచ్చు, మోడీ కావచ్చు, జగన్, అందరూ తెలుసు మనకి. కానీ వాళ్ళకి మనం ఎవరన్నా తెలుసా? చెప్పరే. మనం ఎవరు వాళ్ళ దృష్టిలో? ఎన్నిక లేని వాళ్ళం మనం. వాళ్ళ క్యాబినెట్లో ఒక పలానా మంత్రి గురించి అడగండి, వాళ్ళ గురించి ఏం చెప్తారు? బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళకి. మనం ఎవరు? మనం అసలు ఎవరో తెలియదండి. మనం ఎవరో తెలియదు అసలు. మనం పోయి నిలబడితే, మనం పక్కన పోయి నిలబడినా కూడా మనం పట్టించుకోవాలి. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, మనకు ఆయన తెలిసి ఉండొచ్చు, కానీ ఆయన నీకు తెలిసి ఉండాలి, ఆయనకు నువ్వు తెలిసి ఉండాలి. ఎప్పుడైతే ఆయన పదే పదే అక్కడికి వచ్చినాడో అప్పుడు బేతనియా అనే గ్రామంలోనికి ఆయన ప్రవేశించినని రాయబడి ఉంటుంది. అప్పుడు గుర్తించినాడు ఆ గ్రామాన్ని. ఈనాడు మనం ప్రభు అంటున్నాం, కానీ ప్రభు నిన్ను గుర్తించే స్థితిలో ఉన్నాడా? ఎందుకు ప్రభు మనల్ని గుర్తించడం లేదంటే, మనం ఆయన మీద ఆధారపడం. ఇంకా మనం చదువుకున్నాం కదా, ఈ గుణ లక్షణాలు ఇంకా మనలో ఉంటాయి. ఇవి ఉండడాన్ని బట్టి ఆయన మనల్ని గుర్తించడం లేదు. వీటిని విడిచిపెట్టేస్తేనే ఆయన మనల్ని గుర్తిస్తాడు. ఇంకో మాట దాని కింద చదవం సిస్టర్. కాదు, దానిపైన మధ్య భాగంలో మార్తా అను ఒక స్త్రీ మార్తా అను ఒక స్త్రీ ఏం చేసిందంటే, ఆయన ఏం చేసింది? బాగా ఆయన ఏం చేసింది?
అక్కడే రాసింది చెప్పండి. ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకుంది. ఎవరింట్లో చేర్చుకునేది? అదండి పరిస్థితి. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు నేను గెస్ట్గా వచ్చినాను, సురేంద్ర వాళ్ళ ఇంటికి వచ్చినాను. నేను వస్తానే నాకు అలవాటుగా ఏమన్నానంటే, పిల్లలు పడుకో అంటే నేరుగా ఆ రూమ్లో పోయినా. సో నేను ఆ ఇంట్లో ఎలా ఉంటానంటే, నాకు ఆ రూమ్లో ఒక గెస్ట్గా పెట్టుకున్నాను నన్ను. ఇప్పుడు సాత్విక్ ఉన్నాడు. సాత్విక్ ఒక రూమ్లో ఉంటాడా? ఎక్కడెక్కడ ఉంటాడు వీడు? ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? వాడు గెస్ట్ కాదు, వాడి ఇల్లు అండి. అది కొడతాడు మళ్ళా. వాడి ఇల్లు అది. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన మన ఇంట్లో ఉన్నాడు కానీ మనం ఆ ఇంట్లో లేము. ఎప్పుడైతే మనం ఆయన ఇంట్లో ఉంటామో ఆయన శిరస్వత్వం కింద ఉంటాం. మార్త ఆయనను తన ఇంట్లో చేర్చుకునింది. అర్థమవుతుందండి? అందుకే నేను ఏమంటుందంటే, ప్రభా నీకు తెలీదా నేను ఇంత కష్టపడతా ఉంటే చెప్పు, ఆయన రమ్మని చెప్పు. అదే కనుక మార్త ఆమె ఇంట్లో ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? ప్రభు అంటే ఇంతకుముందు చెప్తుంది. ప్రభు అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రభు అంటే ఎవరు? ప్రభు అంటే కోర్టుకి వెళ్తే ఎంత పెద్ద అడ్వకేట్ అయినా జడ్జిని చూసి ఎస్ లార్డ్ అంటాడు, మీ లార్డ్ అంటాడు, తల ఉంచుతాడు. అంటే ఏంటి? నువ్వు అందరికన్నా పైవాడువు, అందరికన్నా అధికారం కలిగేవాడువు, మాకన్నా నువ్వు పైగా ఉన్నవాడువు. ప్రభు అంటే అందరికన్నా పైవాడు, అందరికన్నా అధికారం గలవాడు, అందరికన్నా హెచ్చైన వాడు ప్రభు అని మనం పిలుస్తాం. కానీ ఎప్పుడు ఆ భావమే మనలో ఉండదండి. మనకన్నా పైవాడైతే, మనకన్నా అధికారం కలిగిన వాడైతే ఆయనని ఎలా ట్రీట్ చేస్తాం మనము? ఆయన ఇంట్లో ఉంటాం, ఆయన ఆధిపత్యం కింద ఉంటాం, ఆయన శిరస్వత్వం కింద ఉంటాం. కానీ వీళ్ళేం చేస్తారు తెలుసండి? మనం చూస్తూ వచ్చాం, ఈ గెర్గేషీయులకంట, యెబూసీయులకంట తమ మీదే తమకు ఎక్కువ నమ్మకం, వాళ్ళకి ఎక్కువ. ఆయన మీద ఆధారపడేది ఉండదు. అర్థమైందా? ఇది ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ వాక్యం నేను ధ్యానం చేసిన నాటి నుంచి నాటి వరకు నేను ప్రతిరోజు ఏంటండి, రోజుకి నన్ను దాదాపు ఎన్నిసార్లు లెక్కి ప్రభునాథ్ మాట్లాడుతూ, నువ్వు నా ఇంట్లో ఉన్నావా, నేను నీ ఇంట్లో ఉన్నాను అని ఆయన అడగతానే ఉన్నాడు. ఇప్పుడు ఎవరింట్లో ఉన్నాం మనం పెట్టుకోవచ్చు. మనం ఉంటాడు, మన ఇంట్లో ఉంటాడు, ఉండకేం కాదు, ఆయన ఉంటాడు. కానీ ఆయన శిరస్వత్వం కింద, ఆయన ఆధిపత్యం కింద దేవుని కార్యాలు జరగవు. ఈరోజు ఎలా ఉంది మన పరిస్థితి? మన సంఘాల పరిస్థితి ఎలా ఉంది? మనం ప్రారంభించుకుంటున్న ఈ సమాజము ఆయన ఇల్లుగా ఉండాలండి. ఆయన ఇల్లుగా ఉంటే, ఆయన శిరస్వత్వం కింద ఉంటే, ఆయన మహిమ ఇక్కడ నుంచి ఇది కొండ మీద పట్టణం వల్లే ఉంటుంది. కొండ మీద పట్టణం వల్లే ఉంటుంది. నాట్ ఓన్లీ ఈ సంఘం గురించి కాదు, మన సంఘం, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి. ఏ ఇంట్లో ఉన్నా ఆయన ఇంట్లో మనం మేము ఉన్నాం బ్రదర్ అని ఏ ఒక్క ఇల్లు ఈరోజు చెప్పగలుగుతుందా? ఏ ఇల్లు చెప్పదండి. ఏ ఇల్లు చెప్పదు. ఇంట్లో ఎవరైనా డెసిషన్ తీసుకోవాలంటే భార్య తీసుకుంటా ఉంది, భర్త తీసుకుంటున్నారు, పిల్లలు తీసుకుంటున్నారు. ఇది ఎత్తుకొని పోయి ప్రార్థన చేస్తున్నారు. కానీ ప్రభువా నువ్వేం చెప్తే అది చేస్తాం, ఆయన మీతో చెప్పినది చేయడం ఎప్పుడో మర్చిపోయింది. క్రైస్తవ ప్రపంచం మర్చిపోయింది. కనుక నేను దేవుని కార్యాలు మనం చూడలేకపోతున్నాం. వాళ్ళు చూసి మన ముందు వెళ్ళిపోయిన తరం రాసుకుంటూ వచ్చినారు. ఏమి రాసుకుంటూ వచ్చినారు? అలల వలె సేవకులు లేపడు ఒక మీటింగ్ పెట్టి, అయ్యా ఎవరైనా సేవకు సమర్పించుకున్నారంటే అలల వలె లేశారంట. మీటింగ్ పెట్టి ఎవరైనా రక్షింపబడ్డారా? ఇప్పుడు 15 సార్లు కాదు 30 సార్లు చెప్తారు ఇంటి నుంచి సేవకుడు. వాళ్ళు ఎత్తే కదా చేతులు. ఎందుకు? జీవం లేదు మాటలు ఇవంతా. వాళ్ళ జీవం ఉంది ఆ మాటల్లో. దేవుని కార్యం జరిగించి అనగా ఆయన ఇంట్లో వాళ్ళు నివాసం చేస్తూ వచ్చినారు. మనం ఎవరింట్లో ఉన్నాం? మన సంఘం ఎవరి సరస్వతం కింద రాసుకోవచ్చు. ఈ ఇంటికి యేసుక్రీస్తు అధిపతి నువ్వు రాసుకోవచ్చు. రాసుకున్నంత మాత్రం ఉపయోగం ఏముంది? కొంతమంది పులిపిట్టాల దగ్గర రాసుకుని ఉంటారు పెద్ద వాటిల్లో, సంఘమునకు ఆయనే శిరస్సు అనేసి. ఎక్కడ ఉంటుందండి శిరస్సు? నాకు అర్థమే కాలేదు. ఎప్పుడో శిరస్సు నరికి బయట పారేస్తుంటారు. అవమానం అయిపోతుంది ఈ దినాల్లో. కనుక ఈ దినాల్లో మనల్ని మనం పరీక్షించుకోవాలి. పరుగులు పనులు దగ్గరికి వెళ్ళి రండి. ఇంకొక మాట చూద్దామండి.
సరే, వీళ్ళతో చేరకూడదు అన్నాడు కదా, మరి ఎవరితో చేరాలా? వీళ్ళతో చేరకూడదు, ఎవరితో చేరాలా? రండి, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 2వ వచనం చదవండి ఎవరైనా. వానికి 10వ తరము వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. చూడండి, వీళ్ళతో అంట ఇక్కడ చదవండి సిస్టర్. వానికి 10వ తరము వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. కింద రాయబడుతూ వస్తుంది 3వ వచనం. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరం వారైనను ఎన్నడూ యెహోవా సమాజంలో చేరకూడదు. పైన కూడా 1వ వచనంలో కూడా యెహోవా సమాజంలో అనగా ఈ స్వభావం ఉన్న వాళ్ళతో మనం చేరకూడదండి. ఈ స్వభావం ఉన్న వాళ్ళతో మనం చేరితే మన మధ్యలో ప్రభు ఉండడండి. నువ్వు ఎన్ని స్వార్థలన్నా చెయ్యి, నువ్వు ఎన్ని మీటింగ్స్ అన్నా పెట్టు, ఎన్ని ఈటింగ్లన్నా పెట్టు, ప్రభు ఉండడు మన. ఆయన ఉన్న ఇంట్లో మనం ఉండాలి, ఆయన సంఘంలో మనం ఉండాలి. దేవుని కార్యం జరిగించబడుతుంది. ఇంకో మాట చెప్పనండి, చాలా మంది ఇప్పుడు ఏమంటుంటారంటే సంఘం అభివృద్ధి చెందిందంటే ఎలా సంఘం అభివృద్ధి చెందిందని చెప్తాం? ఇది కొట్టేసి ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కడితే ఇది అభివృద్ధి. ఇదేనా అభివృద్ధి? దేవుడు దేన్ని చూస్తాడు? దేన్ని చూస్తాడండి దేవుడు? హృదయ శుద్ధి గల వారు నేను పరిశుద్ధుని కనుక. ఈరోజు సంఘాలు అనేకటువంటి ఏమంటారు వాటిని, గడ్డి మోపులతో నింపబడుతున్నాయి. కర్ర గడ్డి కొయ్యకలతో నింపబడుతున్నాయి, కానీ బంగారం వెండి వెలగలతో సంఘాలు నింపబడడం లేదు. బంగారం వెండి వెలగల రాళ్ళు ఒక బస్తా ఉండడం అవసరం లేదు, కొద్దిగా ఉంటే చాలండి. ఒక పిడికుడు ఉంటే ఓయమ్మో ఎంత గొప్పదో అది. ఈరోజు కర్ర గడ్డి కొయ్యకాలతో నింపబడతా ఉంది, నింపుకుంటూ ఉన్నారు. ప్రభు దృష్టికి అది ఏమాత్రం కూడా అది అంగీకారమైంది కాదు. సంఘం అభివృద్ధిలోనికి రావడం అంటే సంఘం ఒక విశ్వాసి శిష్యుడిగా అనగా దేవుని యొక్క సారూప్యతలోనికి మార్చబడమే అభివృద్ధి. ఈరోజు సంఘాలు చేయవలసింది ఏంటంటే పని, దేవుని సారూప్యతలోనికి మనం మార్చబడతా రావాలా, ఆయన గుణలక్షణాలతో మనం నింపబడతా రావాలా. అది మన వస్త్రాలుగా ధరించుకోవాలా. మన మాట, మన చూపు, మన పడక, మన తలంపులు, ఆలోచనలు, మన క్రియలు అన్నీ కూడా ఆయనను కనపరిచేదిగా ఉండాలి. ఉన్నాయా? ఇంతవరకు ఉన్నాయా? ప్రభు మీతో కాదు, నాతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకండి మన ఇంట్లో వాళ్ళని ప్రేమించినట్టు పక్కన వాళ్ళని ప్రేమించాం, మన అవసరాలు పట్టించుకున్నట్టు పక్కన వాళ్ళని పట్టించుకోం. ఎక్కడ దేవుని సారూప్యం మనలో ఉంది చెప్పండి? మీరు ఎక్కడన్నా బైబిల్లో గమనించండి, బాగా 100 సార్లు ధ్యానించండి. ఆయన కొరకు ఏమైనా చేసుకున్నాడంటే ఏ పని చేసుకోలేదు. ఎక్కడైనా యేసు ప్రభు తన కొరకు చేసుకున్నాడంటే ఏది చేసుకోలేదు ఆయన. ఆఖరికి సిలువ దగ్గర కూడా ఆయన పిలిస్తే ఎంతమంది వస్తారండి చెప్పండి? నేను ఒకసారి లెక్క కట్టాను, కొన్ని కోట్లు అవుతుంది. అంత యొక్క సైన్య సమూహం ఆయన దగ్గరికి వస్తుంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా గొర్రె బొచ్చు కత్తిరించు అనేది మౌనంగా నిలబడ్డాడు. ఆయన ఎంతమందికి రికమెండేషన్ చేశాడు చెప్పండి? ఎంతమందికి బాగు చేయలేదు చెప్పండి? ఏ ఒక్క పనైనా ఆయన కోసం భూమి మీద చేసుకున్నాడా? కనీసం అమరం మీద నిద్రపోతుంటే కూడా నిద్ర కూడా సరిగ్గా పోనీలేదు ఆయన్ని. ఆలోచన చేద్దాం. మనం ఇలాంటి వాళ్ళతో చేరకూడదు. మన అభివృద్ధి అంటే గుంపులు పోగేసుకోవడం కాదు, కర్ర గడ్డి కొయ్యకాలు గుంపు కాదు, బంగారం వెండి వెలగల రాళ్ళే గుంపు. బంగారం వెండి వెలగల రాళ్ళు ఎప్పుడు కూడా బస్తాలు ఉండవు, అవి చాలా కొద్దిగానే ఉంటాయి. వాటితో సంఘాలు నింపబడాలి. అనగా దేవుని సారూప్యతలోనికి మనం మార్చబడుతూ రావాలి. కనుక వారితో చేరే వరంగా ఉండాలి. అంతేకాదంట, చూడండి నిర్గమకాండం 32:26 నిర్గమ 32:20 వచనం. నిర్గమ 32:26 చదవండి. అందుకు మోషే పాలెం యొక్క ద్వారం దగ్గర నిలిచి మోసే ఏమంటున్నాడంటే, ఎవరండి? యెహోవా పక్షంలో ఉన్నవారందరూ. ఎవరి పక్షాన ఉండాలి మనము? ఎవరి పక్షానండి? మనకు నచ్చిన వాళ్ళ పక్షాన కాదు, యెహోవా పక్షాన మనం నిలిచి ఉంటే మనకు వ్యతిరేకులు కూడా మన పక్షాన అవుతారు.
ఇది నాన్న యెహోవా పక్షాన నిలిచుండే వాళ్ళు చాలా తక్కువ. యెహోవా పక్షాన నిలిచుండడం లేదు. ఇప్పుడు నేను వాటి గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ మాట్లాడడం ఏ గుంపుల వైపు నిలబడుతున్నారు. కానీ లోకంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలాగా మన సంఘాల్లో ఈ వారి గుంపు వీరి గుంపు వీరి గుంపు వారి గుంపు ఏందని ఆయన పక్షాన్ని నిలబడింది ఎవరండి? మన వల్లే శ్రమ పడ్డాడు కదా, ఆయన పక్షాన్ని ఎవరు నిలబడ్డారు చెప్పండి? ఎంత బాధ. మోషే అంటాడు, బాల్యము వెలుపల నిలబడి యెహోవా వారి పక్షాన చదవిస్తాడు. 32:26 నిర్గమం 32:26. యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి. యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి. కనుక మనం దేవుని పక్షాన నిలబడుతున్నారు. అది ఏ పనైనా కానీ, ఏ పనైనా దేవుని పక్షాన నిలబడితే మనం దేనికి ఆలోచన చేయమండి, దేనికి ఆలోచన చేయం. ఎందుకంటే మనతో ఉన్నది ఎవరు? ఆయన ఉన్నాడు. మన ముందున్న ప్రశ్నలకి, మన ముందున్న అనేకమంటి భయాందోళనకి, వీటన్నిటికీ పరిష్కారం ఎవరు? ఆయనే పరిష్కారం. ఎర్ర సముద్రం వచ్చింది, పరిష్కరించింది ఎవరు? యోర్దాను వచ్చింది, పరిష్కరించింది ఎవరు? సముద్రంలో ఓడ పగిలిపోయింది, దానికి పరిష్కారం చేసింది ఎవరు? వేల మంది ప్రజలు కూడుకొని ఉన్నారు, ఆకలి అయింది, వాళ్ళకి ఆకలి తీర్చాలనుకున్నారు, వాళ్ళకి ఆకలి తీర్చింది ఎవరు? 5 రొట్టెలు 2 చేపలు. ఆయన చూసుకుంటాం. మన పక్షాన ఆయన ఉంటే, మనం ఆయన పక్షాన ఉంటే కార్యం జరుగుతుంది. ఇది సరే. ఎవరు ఆయన పక్షాన నిలబడాలా? ఎవరు నిలబడాలా? రండి, కొరింథీ సంఖ్యాకాండం 8వ అధ్యాయం. ఎవరు నిలబడాలంటే సంఖ్యాకాండం మొట్టమొదటిగా ఎవరు రావాలి? సంఖ్యాకాండము 8వ అధ్యాయము 11వ వచనం. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 11వ వచనం. లేవీయులు యెహోవా సేవ చేయువారొకటుకు మొట్టమొదటిగా ఎవరు నిలబడాలంటే లేవీయులు. లేవీయులు ఎవరు? ఇక్కడ రాయబడి ఉంది, యెహోవా సేవ చేసేవారు. సేవ చేసేవాళ్ళు అంటే మనం అర్థాలు మనం చేసుకోకూడదు. సేవ అంటే దేవుని సేవ కాదు. అసలు యాక్చువల్గా సేవకుల్ని లేవీలు అంటారు, యాజకులు. వాళ్ళు లేవీలు ఎవరు? పని చేసేవాళ్ళు, పరిచారకులు కావచ్చు. అనగా ప్రభు కొరకే ఒక నిబద్ధతతో నిలబడే వాళ్ళు యెహోవా పక్షపు వారిగా ముందు అడుగేయాలి. ఇప్పుడు వాళ్ళు రాకపోవడం వల్లే కదండి, వాళ్ళు మొయ్యి లేకపోవడం వల్లే కదండి ఎక్కడ ఎద్దులు కాలు జారినప్పుడు ఎవరు పట్టుకున్నారు? ఉజ్జా పట్టుకున్నాడు. లేవీలు లేరు అక్కడ. ఒక లేవీలు ఉంటే ఉజ్జా చచ్చిపోయినవాడు కాదు కదా. అక్కడ ఉండాల్సింది ఎవరు? అక్కడ వాళ్ళు ఉండాలా, లేవీలు లేరు. కనుక యెహోవా పక్షంగా అనగా దేవుని కార్యం జరిగే దగ్గర ఎవరు నిలబడాలంటే దేవుని కొరకు పనిచేసేవాళ్ళు నిలబడాలి. మనుషుల కొరకు కాదు సుమా, దేవుని కొరకు పనిచేసేవాళ్ళు నిలబడాలి. దేవుని కొరకు పనిచేసేవాడికి దేన్ని చూడ్డు, ఇక దేన్ని చూడ్డు, ఇల్లు చూడ్డు, ఉద్యోగం చూడ్డు, జీతం చూడ్డు, డబ్బు చూడ్డు, ఏమీ చూడ్డు, దేవుణ్ణే చూస్తాడు. దేవుని కార్యం జరిగించబడుతూ వస్తుంది. కనుక మనం ఈ దినాల్లో చేయవలసిన పని అన్నమాట. ఈ పని చేయలేకపోవడం వలన దేవుని పని ఈ దినాల్లో దేవుడు ఆశించినట్లు జరగడం లేదు. ప్రజల ఆశ కొరకు ఆశించినట్టు జరగబడుతూ ఉంది, దేవుడు ఆశించినట్టు జరగడం లేదు. ఎప్పుడైతే దేవుని యొక్క పక్షాన్ని నిలబడతామో ఆయన ఆశించినట్లుగా దేవుని పని చేయగలుగుతూ వస్తాం. సరే, ఈ సేవ చేసే వాళ్ళకి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన గుణ లక్షణాలు కొన్ని చూద్దాం రండి. సేవ అంటే నేను మొదటి చెప్పాను, ఏదో యాజకుడికి సంబంధించింది కాదు. దేవుని యొక్క పనిలో భారం కలిగిన వాళ్ళందరి యొక్క బాధ్యతలు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8
6వ అధ్యాయం 14 వచనం చదవండి. మీరు అవిశ్వాసులతో జోడుగా మొట్టమొదటిగా మనం అవిశ్వాసంతో జోడి కట్టి ఉండకూడదు. ఈ అవిశ్వాసాలు ఎక్కడ ఉంటారంటే బయట ఉండవు, మందిరంలోనే, సంఘంలోనే, మన ఇళ్లలోనే ఉంటారు. మనం ఏదైనా చేద్దాం, ఇది వద్దులే బ్రదర్, ఏంది మన వల్ల కాదులే బ్రదర్, మన వల్ల కాదులే బ్రదర్ అనుకుంటాం. మన వల్ల ఏమవుతుందండి? మన వల్ల ఏమి కాదు. ఎప్పుడైతే విశ్వాసంతో మనం దేవుని పని చేస్తామో సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. అనేక సంవత్సరాలు సురేంద్ర కుటుంబం ఆరాధన మందిరంతో కలిసి పనిచేసాం. మా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండవండి. ఎన్ని పనులు చేస్తూ వచ్చినాము ప్రభు మీద ఆధారపడి మేము వచ్చి ఎప్పుడు బ్రదర్స్గా కూర్చొని మాట్లాడుకుంటే మా దగ్గర బడ్జెట్ గురించి ఎప్పుడు మాటలే ఉండదు, డిస్కషనే ఉండదు. పని ఏం చేద్దామని మాట్లాడుకుంటాం. దేవుడే దాన్ని సమకూరుస్తాడు. అవిశ్వాసాలతో ఏం చేయాలంటే జోడిగా అనగా వాళ్ళతో జోడి కట్టామనుకోండి, మనకున్న విశ్వాసం కూడా ఏమవుతుంది? సన్నగిల్లిపోతా వస్తుంది. చూడండి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగులకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తుకు బెరియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసతో విశ్వాసకి పాలకుడి దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనం జీవం గల దేవుని ఆలయమైనము. అందుకు దేవుడు ఇలా సెలవిచ్చున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, ఇక్కడ రాయబడుతుంది, అందులో గమనించండి. నేను వారిలో సంచరిస్తా. మనం ఎప్పుడైతే అవిశ్వాసంతో జోడి కట్టకుండా ఉంటామో, నీతికి దుర్నీతితో సాంగత్యం చేయకుండా ఉంటామో, వెలుగుతో చీకటితో పొత్తు పెట్టుకోకుండా ఉంటామో, నేను మీతో నివసిస్తాను అంటున్నాడు. ఇంకేం కావాలంటే మనకి చెప్పండి. ఇప్పుడు ఆయన మనతో నివసిస్తాం అంటే ఇక దేని గురించి మనం ఆలోచన చేస్తాం? అసలు దేని గురించి మనం చింతపడాలి చెప్పండి? ఇక దేని గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు. రెండోది చూడండి, నేను వారి దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు ఇస్తున్నాడంటే మనం వీటిని గ్రహించలేకపోతున్నాం. ఎందుకు గ్రహించలేకపోతున్నామంటే ఆయన మనకు దేవుడిగా మనం ఆయన పెట్టుకున్నాం, కానీ ఆయన చెప్పడం లేదు నా ప్రజలు అనేసి. నా జనం కానీ వారితో నా జనమే అంటానంట. జాలినందని ప్రజల మీద నేను జాలి చేసుకుంటాను ఆయన చెప్పాలా. ప్రభు నన్ను ప్రేమించిన అంటే ప్రభు చెప్పాలా, నువ్వు నా బిడ్డ అనేసి, నువ్వు నా సొత్తు అని ఆయన చెప్పాలా? చెప్తున్నాడా? ఈరోజు ఆయన చెప్పలేకపోవడానికి కారణం ఏంటంటే అవిశ్వాసులతో మనం జోడి కట్టే వాళ్ళగా ఉంటాం. నీతికి దుర్నీతితో ఏమీ అనగా ఒకటే మాట చెప్తానండి, దేవుని సారూప్యతలో మనం మార్చబడితే దేవుని కార్యాలు మనం చూడగలుగుతూ వస్తాం. ఇక్కడ రాయబడుతూ వస్తుంది, అపవిత్రమైన దానిని ముట్టకూడదు. ఎప్పుడో వదిలిపెట్టేసాం బ్రదర్, అసలు మా ఇంట్లోకి రావాలి అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఎన్ని అపవిత్రమైనటువంటి విగ్రహాలు మన జీవితం మన ఇంట్లో ఉంటాయి చెప్పండి, మన హృదయంలో ఉంటాయి చెప్పండి. ఈరోజు భార్య ఒక విగ్రహం కదా, భర్త ఒక విగ్రహం కదా, పిల్లలు ఒక విగ్రహం కదా, ఉద్యోగం ఒక విగ్రహం కదా. ఇవన్నీ మనకి రెస్పాన్సిబిలిటీస్. కానీ వీటన్నిటికన్నా ప్రాముఖ్యం దేనికి ఇవ్వాలా? ఆయనకి ఇవ్వాలా. వీళ్ళందరినీ పైన సింహాసనం మీద కూర్చోబెడతాం, సింహాసనం కింద ఆయన కూర్చోబెడతాం. కనుకనే మనం దేవుని కార్యాలు రుచి చూడలేకపోతున్నాం. ఎక్కడ దేవునికి ప్రాధాన్యత లేకపోతుందో అక్కడ ఆయన ఉండడు అసలు. కాకపోతే ఆయన మనకు ప్రాణం పెట్టాడు కాబట్టి మనం సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఆయనది. కాబట్టి ఆయన నీకు రోగం వస్తే బాగు చేస్తాడు, నీకు కష్టం వస్తే నీ దుఃఖం తెలుస్తాడు. అంత మాత్రాన ప్రభు నీతో ఉన్నాడు అనుకోవద్దు. వాడు పిల్లవాడు ఎంత చెడ్డవాడైనా తండ్రి ఏం చేస్తాడు? తోసేయడు. తల్లి ఏం చేస్తుంది? బయటకు నెచ్చివేయదు. నేను ఈ లోకంలో నా ఇష్టానుసారంగా తిరుగుతున్నప్పుడు మా నాన్న నన్ను లోపలికి రానిచ్చేవాడు కాదు, బయట మాట్లాడాలి. మా అమ్మ బయటకు వచ్చి, మందిరం బయటకు వచ్చి మాకు ఏదైనా డబ్బులు ఇచ్చి పోయి భోంచేయను ఆయన అని మాకు డబ్బులు ఇస్తుంది. ఎందుకు? మా నాన్న నన్ను లోపల రానియడు. తల్లి ప్రేమ. నేను ఒక దౌర్భాగ్యుని పనికిరాని వాడిని, కానీ నన్ను మా అమ్మ ప్రేమించేది. మనం కూడా అలాగనే జీవిస్తున్నాం. అయినా ప్రభు మనం విడిచిపెట్టడం లేదు. ఈరోజు మనం పరీక్షించుకుంటున్నాం. అంతేకాదు, ఇక్కడ రాయబడుతూ వస్తుంది, చాలా చక్కటి మాట చెప్తూ వచ్చినాడు. చూడండి, 7వ అధ్యాయము 2వ వచనం. మమ్మల్ని మీ హృదయములలో చేర్చుకొనుడి. ఎక్కడ చేర్చుకోవాలండి? ఇప్పుడు ఎవరిని చేర్చుకున్నాం? కనుక మమ్మలను మీ హృదయంలో, ఆయన హృదయంలో చేర్చుకో అనగా ఆయన పనిని మన హృదయంలో చేర్చుకోవాలి. నేను ఒక చోట
తమిళనాడులో ఒక మందిరానికి పరిచయకి వెళ్ళినప్పుడు అదే రోజు ఒక ఫ్యామిలీ రిటైర్డ్ అయిపోయేసి వేరే ఊరికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు థ్యాంక్స్ గివింగ్ పెట్టుకొని ఏమంటారు అది లవ్ పీస్ కూడా ఇస్తున్నారు. ఆయన పోతూ సాక్ష్యం ఆయనకు వెళ్ళేటప్పుడు చెప్తారు కదా, 2 మాటలు చెప్పడం లేదా సాక్ష్యం అంటే ఆయన టెస్టిమనీ చెప్తున్నాడు. ఆయన అన్నీ చెప్పినాడు, బాగుంది, మమ్మల్ని పలకరించినారు, మమ్మల్ని అది మొత్తం అంతా చెప్పిన తర్వాత అన్న చిన్న మాట అన్న అని చెప్పినాడు. ఏం చెప్పాడంటే, అన్న 3 సంవత్సరాలుగా చూస్తున్నానన్న, ఇవో ఆ బల్ల పాత్రలో ఉన్నాయి చూసారన్న, దాంట్లో ట్రే చిలుము పెట్టిపోయిందన్న, 3 సంవత్సరాలుగా అట్లే ఉందన్న అంటున్నాడు ఆయన. 3 సంవత్సరాలుగా అట్లే ఉందంట. దాన్ని ఆయన చూస్తూనే ఉన్నాడంట. రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతున్నాడు, ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నాడు. పోతా అన్న సేవకులుగా పట్టించుకోవాలి కదా. చెప్పండి, దీనికి మీ సమాధానం చెప్పండి. మీరేమంటారు చెప్పండి. ఇప్పుడు అక్కడ ఒక 70-80 మంది ఉంటారు, ఒక 100 మంది ఉంటారండి. ఎవరికి కనపడింది చిలుము పట్టిపోయింది, నీ కంటికి కనపడింది అంటే దట్ ఈజ్ ఇన్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీ బాధ్యత అది. నీ హృదయం అదే నీ ఇంట్లో ఉంటే నీ ఇంట్లో పెట్టుకుంటావు. ఆ విధంగా నీ ఇల్లు నీ హృదయంలో ఉంటుంది, దేవుని ఇల్లు మాత్రం వెలుపల ఉంటుంది. కాబట్టి పట్టించుకోండి దీన్ని మనం, ఈ పరిచర్యను పట్టించుకోం మనం, ఏడున్న అవసరాలు పట్టించుకోం, అక్కర్లు పట్టించుకోం. లెక్కలేనితనం అయిపోతుంది. చిన్నదండి, సోఫాలో ఎక్కడైనా కొద్దిగా చినిగిపోయిందంటే దాన్ని కొట్టకుండా వదిలిపెట్టం. ఎందుకు తెలుసా? ఇంకా ఎక్కువ చినిగిపోతుంది అనేసి. అలాంటిది మందిరంలో చెప్పండి. రాబోయే దినాల్లో మనము ఎలా ఉండాలంటే, ఆయనను మన హృదయంలో చేర్చుకోవాలి, ఆయన పనిని మన హృదయంలో పెట్టుకోవాలి, ఆయన ఇంటిని మన హృదయంలో పెట్టుకోవాలి. అప్పుడు ఆయన నిశ్చయముగా జీవము గల దేవుడు మనతో కూడా ఉంటాడు. ఇంకో మాట చెప్తారండి, లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనం. లూకాసు వార్త 9:62. లూకాసు వార్త 9:62. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదు. ఒక్కసారి దేవుడు మనకు వాగ్దానం ఇచ్చిన తర్వాత, దేవుడు మనల్ని వెళ్ళమన్న తర్వాత ఆ మాటని, దేవుని మాటని అవిధేయత చూపించి నాగటిని ఏమంటున్నా ఇక్కడ, నాగటి మీద చేపెట్టి వెనక చూచువాడు ఎవడును. నువ్వు మళ్ళీ ఏం పనైనా చేయండి, దేవుడు నీకు అప్పగించిన పనిని పక్కన పెట్టి నువ్వు ఇంకో పని చేసిన, నువ్వు దేవుని రాజ్యానికి వారసుడివే కానే కాదన్నట్టు. ఇక్కడ అసలు దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో, ఒకడికి 1 తలాంతు, ఒకడికి 2 చెప్పండి, ఒకడివి నీ సామర్థ్యం ఎంతో తెలుసు ఆయనకి. నీకు 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 దేవుడు వరం ఇచ్చినాడు. దేవుడు నీకు ఇచ్చిన వరాలను మనం ఏం చేస్తున్నాము? నిష్ప్రయోజనం చేస్తున్నాం. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు మనం ఏం చేస్తున్నాం? నిష్ప్రయోజనం చేస్తాం. అందుకనేసి దేవుడు ఏం చేశాడంటే, ఆ ఒకటి తీసి ఏం చేశాడు? వాడికి ఇచ్చే, అన్నిటికన్నా ఎక్కువ ఉన్న వాడికి ఇచ్చేసాడు. నా ప్రియమైన సోదర సహోదరి సంగమా, ఈ మధ్యాహ్నం ప్రభు నాతో మాట్లాడు. ఒక్కసారి నాగటి మీద చేపెట్టి వెనక్కి తిరిగి చూసి నువ్వు ఏ పని చేసినా దేవుని రాజ్యానికి మాత్రం వారసుడు కానీ. సమస్య ఎలా వచ్చింది ఏంటంటే, మనకి వాక్యం బాగా తెలుసు, కానీ వాక్యానికి ఏం చూపించమండి? ఇదైతే చూపించాం. ఎందుకో తెలుసా? ఈ వాక్యం మన ఇంట్లో పెట్టుకున్నాం కాబట్టి. వాక్యం అంటే ఆది ఎందు వాక్యం, వాక్యమే. ఈ దేవుడు మన ఇంట్లోకి వచ్చినాడు, ఆయన ఇంట్లోకి పోలేదు కాబట్టి మన ఇష్టానుసారంగా జీవిస్తుంటున్నాం. ఎప్పుడైతే ఆయన ఇంట్లోనికి మనం ప్రవేశిస్తామో ఆయన చెప్పిందే చేస్తామండి. ఒకసారి ఆయన చెప్పిన తర్వాత ఆ పని చేయకుండా ఉండడు. దేవుణ్ణి ప్రేమించడం ఎలా అంటే, ఒక బానిస ఏ విధంగా అయితే యజమానికి లోబడి ఉంటాడో ఆ విధంగా లోబడి ఉంటాడు. లోపడిపోతే ఏమవుతుంది? బానిసలు ఏం చేస్తారు? శిక్షిస్తారు. ఆ దినాల్లో చంపేసేవాళ్ళు. ఈ దినాల్లో అటు విధేయతలు లేదు. ఈ దినాల్లో సంఘాలలో, కుటుంబాల్లో. కనుక ఈ రాత్రి మధ్యాహ్నం ప్రభు నీతో నాతో ఒకవేళ ఎక్కడైనా మనం నాగటి మీద చేపెట్టి ప్రభు అప్పగించిన పని నీకు అప్పగిస్తే దానిని వెనక్కి తీసుకోవడం వల్ల దేవుని రాజ్యాన్ని మనకు కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాదంట,
రండి చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయము 31 వచనం. త్వరగా రండి. లూకాసు వార్త 17:31. ఆ దినమున ఆ. మిద్దె మీద ఉండేవాడు మిద్దె మీద ఉండేవాడు